ప్రస్తుతం యువ నటుడు నితిన్ చేతుల 2 సినిమాలు ఉన్నాయంట. 2 గిట్ల విడుదలకు సిద్ధమవుతున్నాయంట. ఒకటేమో వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయిందంట. డిసెంబర్ 20 తారీఖున ఇప్పటికే ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా తేదీ గిట్లా ఖరారు చేసేసిర్రు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంట. కానీ ఇప్పుడు ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుందన్నందున వాయిదా పడుతుందని అవకాశాలు ఉన్నాయని టాక్లీన పడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా భారీ మొత్తం పెట్టి తెరకెక్కిస్తున్నారంట. ఇక నితిన్ చాలా కాలంగా ఈ సినిమా గురించి మస్తు ఆశలు పెట్టుకొని ఉన్నాడంట, నమ్మకంతో ఉన్నాడంట. ఇక దీనితో పాటు నితిన్ దిల్ రాజు సంస్థలకు వెళ్ళి తమ్ముడు అనే సినిమా గిట్లా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నదంట. అంతేకాదు ఈ సినిమాల సీనియర్ హీరోయిన్ అయిన లయ నితిన్ అక్క లెక్క నటించబోతున్నదంట. మళ్ళీ దీనితోని లయ గిట్లా ఆమె 2వ విడత మొదలుపెట్టిందని అనుకోవచ్చు. అయితే నిజానికి ఈ 2 సినిమాలు గిట్లా ఇప్పుడు ఏదో ఒకటి సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి ఇప్పటికే 3 ఉన్నాయి. ఇక ఈ బరిలా గేమ్ చేంజరు, డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నావు. మళ్ళీ ఈ 3 గిట్లా పోటీ తట్టుకోవడం కష్టమని నితిన్ అనుకొని ఎరక్కి దగ్గినట్లుగా వినబడుతున్నది అన్నమాట. అందులోనూ ఈ 3 సినిమాలల్లా 2 సినిమాలు గిట్లా మన దిల్ రాజు సంస్థలకెళ్ళే వస్తున్నాయి. గందుకని చెప్పేసి దిల్ రాజు గిట్లా ఈ సినిమాని వచ్చే ఏడాది మేల విడుదల చేద్దామని అనుకుంటున్నాడంట. ఇక మరోపక్క రాబిన్ హుడ్ ఏమో శివరాత్రికి విడుదల చేసే అవకాశం ఉన్నదని టాకు. ఇంకా మన రాబిన్ హుడ్ సినిమా ఏమో 2 నెలల సమయం తర్వాత మే ఆఖరుకు విడుదల కావచ్చని టాక్లీన పడుతున్నాయి. అయితే ఇక ఈ 2 సినిమాలు గిట్లా హిట్ అయితే గినక చాలా కాలం తర్వాత నితిన్ మార్కెట్ పెరిగే అవకాశాలు అవపడుతున్నాయి. ఇక భీష్మ తర్వాత నితిన్కి ఒక్క మంచి విజయం లేదు. ఇక నితిన్ ఏమో రాబిన్ హుడ్ మీద బోలెడంత నమ్మకం పెట్టుకున్నాడు, ఆశలు పెట్టుకున్నాడు. నితిన్ పెట్టుకున్నంతగా ఈయన ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.